నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశభక్తి, ప్రేమను కలగలిపి తీసిన ఈ సినిమా ఎలా ఉంది? చై పల్లవి జంట సినీ ప్రియుల్ని అలరించిందా? తండేల్ అంటే లీడర్ అని అర్థం. తన వాళ్ళని రక్షించడానికి ముందుండేవాడు. సముద్రం మీద నుంచి నేల మీదికి ఆఖరణ కాలు పెట్టేవాడే జాలర్ల నాయకుడు. ఒక ప్రేమ కథకి హీరో నాయకత్వ లక్షణాలు కలిపితే తండేల్ సినిమా. అయితే ఈ సినిమా ఏపీలోని మత్స్యకారులకు సంబంధించిన రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించారు. సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్తూ ఉంటారు. శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాలు సముద్రానికి పక్కనే ఉన్న ఆ ప్రాంతంలో మత్స్య సంపద చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు అక్కడ మత్స్యకారుల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజంతా సముద్రంలో వేటకు వెళ్ళినా సరిపడ ఆదాయం లభించని పరిస్థితి ఉంటుంది. లేవి పైన జెండా కనబడుతుంది. జెండా కనబడినంటే మా గుండె జారిపోయింది. అది పాకిస్తాన్ లేవి అని. ఫస్ట్ గంట ఫైర్ చేసిన తర్వాత, పైకి ఫైర్ చేసిన తర్వాత చుట్టూ ముట్టేసిన తర్వాత వచ్చి దిగారు. ఎంతమంది ఉన్నారని అడిగారు. దీంతో ప్రతి సంవత్సరం సీజన్లో వందలాది మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీర ప్రాంతమైన వీరావల్కు వలస వెళ్తూ ఉంటారు. జూలై, ఆగస్టు మధ్య అక్కడికి వెళ్ళి తిరిగి ఆ తర్వాతి ఏడాది ఫిబ్రవరి, మార్చి వరకు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి వెళ్లిన కొందరు జాలర్లు గుజరాత్లోని ఓ చేపల వ్యాపారి వద్ద పనిచేస్తుండగా 2018 నవంబర్ 31వ తేదీన అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల వైపు వెళ్లి అక్కడి భద్రతా దళాలకు చిక్కారు. మొత్తం 4 పడవల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళగా అందులో 3 బోట్లు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు పట్టుబడ్డాయి. చేస్తుండగా అదే మా జీపీఎస్ రిపేర్ అయిపోయి మంచు కారణం వల్ల మాకు ఎంత దూరం వచ్చినట్టు మాకు తెలియపోవడం, పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చి మాకు పట్టుకోవడం వల్ల అంటే లేవి రావడం మాకు చడాలంగా భయం వేసింది. అందులో 22 మంది మత్స్యకారులు ఉన్నారు. దీంతో దూరం నుంచి ఆ విషయాన్ని గమనించిన మిగిలిన బోటు వెంటనే వెనక్కి వచ్చి వివరాలను ఇక్కడి అధికారులకు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని చెప్పడంతో వారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ఎంపీలకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అది వెళ్ళిపోయిన టైం అంటే ఏట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐస్కి బరప అంటే చేపల మీద వేసిన బరప కూడా అయిపోయింది. ఆఫీస్ పూలు చేపలు దొరికే ఇంటికే ఊరిలో అదే జట్టుకి వెళ్ళిపోయిన టైం దొరికిపోయాం అనుకోకుండా. జస్ట్ ఒక అరగంట టైంలో దొరికిపోయింది. మరోవైపు పట్టుబడిన జాలర్లను కరాచీకి తరలించారు. మత్స్యకారులు పాక్ అధికారులకు పట్టుబడిన విషయాన్ని ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో వారు ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు అక్కడ గుజరాత్ నుండి వాళ్ళు ఉన్నారు, మినిమం లేదా 300 మంది ఉన్నారు. మన ఇండియా వాళ్ళే. వాళ్ళకి మాకే 7 నెలలు 8 నెలలు అయింది, మాకే ఇంక రిలీజ్ రాలేదని అన్నారు. వాళ్ళు చెప్పడం మరికొద్దిగా భయం వేసి ఏడిస్తాం. అక్కడ ఫుడ్ అనేది ఉదయం రొట్టు, మధ్యాహ్నం అంతే రొట్టె తిన్న వాళ్ళకి రైస్ వేసేవారు. చల్లంతగా ఉండేది. అది చాలా మంది అయితే చాలలేదు అనేవారు మాకు. అంతే మరి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏదో తన మీద ఏదో మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాకు చాలా బాధ అనిపించింది సార్. ఈ పాపకు 3 years, ఆ పాప కడుపులో ఉంది, 7 నెలలు. అతనేమో దొరికిపోయారు. మరి మాకంటూ ఒక అదే ఇంటి పెద్ద దిక్కులేరు, అతనే దొరికిపోయి చిన్న పిల్లలు సార్. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. 22 మందిలో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. చిన్నాన్నగానే మా అయ్య, మా హస్బెండ్, మా బాప కొడుకులు అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అందరూ దొరికిపోయారు. మేము చాలా నరకయాతన పడ్డాం. అప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఉన్న సుష్మా స్వరాజ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ సాయంతో ఏపీ జాలర్లను విడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. నెలకు ఒకసారి ఉత్తరాలు వస్తాయి, పెద్ద మూట. ఉత్తరాలు వచ్చేటప్పుడు కూర్చుండేవాళ్ళం. కూర్చొని లెటర్ చదువుకొని ఏడుచుకుండేవాళ్ళం. అంతే. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది పడిన బాధలు, అప్పుల సంగతి ఇవన్నీ రాసేవారు. మరి మనిషి వెళ్ళినప్పుడు అప్పులేడు అక్కడ వస్తాం రామో తెలియదు. అప్పటికే పుల్వామా దాడులు ఉండి అప్పటి నుంచి లెటర్స్ కూడా ఆగిపోయాయి సార్. పుల్వామా దాడులు జరిగిన తర్వాత
లెటర్స్ కూడా అయిపోతే కొంచెం జడిసి మేము వెళ్ళాము, అతనికి ఇలాగలేసి చెప్పాము లెటర్స్ కూడా అయిపోయాయి సార్, వాళ్ళకి ఏటైందో మాకు తెలియలేదు, పుల్వామా దాడులు జరిగాయి, ఏమైందో మాకు తెలియదు సార్ మేము అన్నాము. ఆ తర్వాత ఏడాదికి పైగా పాకిస్తాన్ చెరలోనే ఆ 22 మంది ఆంధ్రప్రదేశ్ జాలర్లు మగ్గిపోయారు. వారిని విడిపించేందుకు భారత్ పాక్ మధ్య అనేక చర్చలు జరిగాయి. చివరికి భారత ప్రభుత్వం చేసిన కృషికి వారంతా 2020 జనవరి 6వ తేదీన సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. వాఘాబార్డర్లో కాల్ పెట్టిన తర్వాత ఫోన్లో మాట్లాడించారు మాకు. ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా ఏడుసుకొని ఆనందంతో ఏడుపు వస్తుంది కదా, ఏడుసుకొని మాట్లాడాం. 1 నెల 6న అక్కడ రిలీజ్ చేశారు. 1 నెల 9కి ఇక్కడికి వచ్చాం. భారత్ పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు 22 మంది ఏపీ మత్స్యకారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పగించారు. కదిలించింది ఏంటంటే ఆ పాకిస్తాన్ ఇండియా నేషనాలిటీ. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే అండర్లైన్ విషయం, ఆ నేషనాలిటీ నన్ను బాగా ఇంపాక్ట్ చేసిందండి. సో దాన్నే నన్ను కదిలించింది రాయించడానికి. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా సరిహద్దు మద్దకు చేరుకొని మత్స్యకారులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంతో ఈ కథ సుఖాంతమైంది. అయితే అప్పుడు ఏపీ జాలర్లు పాక్ నిర్బంధంలోకి వెళ్ళడం, ఆ తర్వాత విడుదల కావడం, అసలు ఒక మత్స్యకారుడి జీవన విధానం ఎలా ఉంటుంది అనే అంశాలను ఆధారంగా చేసుకొని ఈ తండేల్ సినిమాను తెరకెక్కించారు. ఊరికి వచ్చి క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసు. అయితే ఈ సినిమాకి తండేల్ అని ఎందుకు పేరు పెట్టారు, అసలు తండేల్ అంటే ఏంటి అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే తండేల్ అంటే కెప్టెన్ ఆఫ్ ది బోట్ అని పేర్కొంటున్నారు. ఈ తండేల్ అనే పదాన్ని మత్స్యకారులు ఉపయోగిస్తారు. సాధారణంగా సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఒక్కో పడవలో 10 నుంచి 20 మంది వరకు జాలర్లు ఉంటారు. అందులోని ఒక వ్యక్తి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక లీడర్లా ఉంటాడు. ఆ లీడర్నే తండేల్ అని పిలుస్తారు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్గా కనిపించనున్నట్లు తండేల్ మూవీ టీం చెబుతుంది.